మరొక రోజును ఆయన మనకు అనుగ్రహించిన రీతిని బట్టి నా యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు మనం ధ్యానించుకుపోయే వాక్యము మీకా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. లేఖనం ఏం చెబుతుంది అంటే, కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాల పర్యంతము వారికి రాజుగా ఉండును. నా యేసయ్య చాలా గొప్పవాడండి. ఆయన ఒక రాజుకు ఉండవలసిన అన్ని లక్షణములు ఆయనలో నిండి ఉన్నవి. నా యేసయ్య ఎటువంటి వాడంటే, బలహీనులను బలపరచువాడు నా యేసయ్య. తృణీకరింపబడిన వారిని దగ్గరికి తీసుకొని ఆదరించువాడు నా యేసయ్య. జ్ఞానము లేని వారిని పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపి హెచ్చించువాడు నా యేసయ్య. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే, తన సైన్యంలో ఎంతమంది బలహీనంగా ఉన్నా, ఎంతమంది అసలు జ్ఞానం లేని వారిగా ఉన్నా, వారి అందరినీ ఐక్యపరుచుకొని వారిని అందరినీ ప్రోత్సహించి ఏ రీతిగా ముందుకు సాగాలి అని ఉపదేశించువాడే ఒక శ్రేష్టమైన నాయకుడు. అటువంటి నాయకుడు నా యేసయ్య. ఏ జనమునకైనాను ఇలాంటి వాడు లేడు అండి. నా యేసయ్య అందరినీ దగ్గరకు తీసుకున్నవాడు. నా యేసయ్య రాజు. ఒకమారు ఇశ్రాయేలు ప్రజలంతా ఆయనను రాజుగా తృణీకరించారు. కానీ వారు చేసిన తప్పు మనము చేయకుండా మనకు రాజుగా ఆయనను మనము ఎందుకుందాము. మన జీవితం అనే రాజ్యానికి ఆయన రాజుగా ఎందుకుందాము. ఎందుకంటే ఒక రాజు చేయు నిర్ణయము తప్పకుండా తన ప్రజలకు మేలు చేయగా ఉంటుంది. అయితే మన జీవితంలో మనకి ఏది మేలో, ఏది శ్రేయోభిలాషంగా మనకు ముందుకు నడిపిస్తుందో, మనకు ఏ హాని జరగకుండా సురక్షితంగా ఉంటుందో అటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారము మన యేసే చేతికి మనం అప్పగిద్దాము. ఎందుకంటే మన జీవితానికి ఆయనే రాజు ఉన్నాడు. రాజు నిర్ణయం ఎప్పుడు కూడా తప్పు అవ్వదు. ఈ లోక సంబంధమైన రాజులు తప్పు చేస్తారేమో, ఈ లోక సంబంధమైన వారు తన ప్రజలకు హాని చేస్తారేమో, కానీ నా యేసు రాజు, నేను నమ్ముకున్న రాజు, మనమందరము వెంబడిస్తున్న రాజు అయిన యేసయ్య మనల్ని మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని నడిపించేవాడు, మనకు జయం అనుగ్రహించేవాడు, మన జీవితంకు మేలుకరమైన సరైన నిర్ణయం తీసుకొని మనల్ని నడిపించేవాడు. కాబట్టి ఆయనను బలహీనులమైన మనము ఆయనను రాజుగా స్వీకరించి ఆయన చూపు మార్గంలో మనమందరం నడుచుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీకే మహిమ కలుగును గాక యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే రీతిని బట్టి నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. నాయన ప్రభువా, బలహీనులమే నాయన ప్రభువా, మేము నాయన ప్రభా అవుటివారమే నాయన ప్రభా. అయినను నాయన ప్రభా మమ్మల్ని చేరదీసి నాయన ప్రభువా, నాయన ప్రభా మాకు బలంను అనుగ్రహించావు. దాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన ప్రభువా. బలహీనులైన మమ్మల్ని నాయన ప్రభా, జ్ఞానము లేని వారైన మమ్మల్ని నాయన ప్రభువా నీ సొత్తైన జనముగా మార్చుకొని బలవంతులుగా తీర్చిదిద్ది నీ జ్ఞానమంతయు మాకు నసిగి నాయన ప్రభువా జ్ఞానవంతులుగా మార్చిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితంకు రాజు నీవే నాయన ప్రభా, ఆదియు అంతము నీవే. మా జీవితం నీ చేతిలో మేము పెట్టినట్లయితే, మమ్మల్ని మీకు సమర్పించుకున్నట్లయితే నాయన ప్రభువా, ఏ నిర్ణయమైనను నాయన ప్రభా మాకు మేలుకరంగా తీసుకొని నాయన ప్రభువా మమ్మల్ని నాయన ప్రభువా విషయపు బాటలు వేస్తారని మాకు తెలుసు తండ్రి. దాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మీరే మాకు రాజు కనుక మమ్మల్ని ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. యేసయ్య నేను ప్రభు సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకొని, ఈ రోజంతా వారు చేయి పనిలో మీరు వారికి తోడుగా ఉండండి. వారు ఆలోచించు ప్రతి తలంపులో మీరు వారికి తోడుగా ఉండి పరిశుద్ధమైన ఆలోచనలు వారికి అనుగ్రహించండి. అనారోగ్యంగా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో తాకి వారిని బలవంతులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. చేయు ప్రతి ప్రయాణములో మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుతారని నమ్ముచు నాయన ప్రభా ఈ దినమంతయు నిన్ను కొనియాడవారిగా ఉంటామని నాయన ప్రభువా ఆ రీతిగా నీ కృప మా మీద కుమ్మరిస్తారని నమ్ముచు యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన కృప, ఆయన సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్.